హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. గైస్, ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి ఏంటనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాకపోతే దీనికంటే ముందు వీడియోస్ చాలా ఉన్నాయి. అవి అప్లోడ్ చేయడానికి నాకు టైం సరిపోవట్లేదు అనమాట. మెల్లిగా అప్లోడ్ చేస్తాను అవి. కానీ ఇది ముందెందుకు అప్లోడ్ చేస్తున్నానంటే కృష్ణాష్టమి నిన్నే అయిపోయింది కాబట్టి, సో అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తే బాగుంటుందని ఈరోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేయటం జరుగుతుంది. కానీ అంతకుముందు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చూస్తే మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడైతే మేము మా తోడుకోడల వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా అక్కడైతే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. తిను మా రవలి వదిన, చెప్తూ ఉంటాను కదా మధ్య మధ్యలో అప్పుడప్పుడు. సో మా వదిన అనమాట, తనే పిల్లలందరినీ చక్కగా రెడీ చేసింది. చాలా ఓపికగా అందరికీ అవి ఎలా అంటే పారాని అవన్నీ పెట్టారనమాట. చాలా ఓపిక ఎక్కువ తనకు కూడా. ఎలా అంటే మొత్తం పిల్లల్ని హ్యాండిల్ చేయటంలో చాలా బెస్ట్ అనమాట. పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది తనకు బాగా తెలుసు. ఒక్కసారి కూడా అరవటం కానీ అవి ఏమి చేయదనమాట. చాలా చక్కగా ప్రేమగా చెప్పి అన్నీ చేస్తూ ఉంటారు. ఆ రోజు కూడా తను చాలా అంటే మొత్తం 2 hours అబోనే పట్టింది అనమాట. మొత్తం చాలా ఓపికగా అందరినీ రెడీ చేసి ఫోటోలు తీసి చాలా బాగా చేశారనమాట. ఇప్పుడైతే అందరికి పారాన్ని పెడుతున్నారు పిల్లలందరికీ. ఇంకా లాస్ట్లో సుశాంత్ గాడు అనమాట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అంత కుదురుగా కూర్చొని అలా రంగోలీ పెట్టించుకుంటాడని. ఎప్పుడైనా సరే పోయినసారి ఆషాఢంలో గోరింటాకు పెట్టినప్పుడు ఒక చుక్క పెడితేనే వాడు అసలు పెట్టించుకోలేదు, మొత్తం తుడిపేశాడు అనమాట. కానీ ఈరోజు చేతులకి కాళ్ళకి చక్కగా అసలు ఎలాంటి గొడవ చేయకుండా అయితే కూర్చొని వాడు పారానైతే పెట్టించుకున్నాడు. ఇంకా అలా అయిపోయిన తర్వాత అందరికీ బొట్లు అయితే పెడుతున్నారనమాట వదిన. అందరికీ బొట్లు పెట్టడం కూడా ఒక టాస్కే. అసలు ఒకళ్ళు ఒకటి వేస్తే అది కుదురుగా ఉంచుకోవట్లేదు. చాలా కష్టంగా అనిపించింది పాపం వదినకి. అయితే చాలా రిస్క్ చేశారు. ఎలా అంటే పిల్లలతో ఒక ఫెస్టివల్ జరుపుతుంటే వాళ్ళని రెడీ చేసి ఫొటోస్ తీసి మొత్తం ఎండ్ అయ్యేదాకా పెద్ద టాస్కే అని చెప్పాలన్నమాట. మా ఆవిడైతే అసలు ఆ పంచ కూడా వేసుకోవట్లేదు, వేయటం తీయటం జరిగిందనమాట. ఇంకా లాస్ట్లో ఏమనుకున్నామంటే ఇంకా అందరూ ఫొటోస్ దిగేటప్పుడు ఇంకా ఫాస్ట్గా వేసేసి ఒక 2 photos అలా తీసేద్దామని చెప్పేసి వాడిని వదిలేసాము. వాడు చాలా చికాకు చేసుకున్నాడు అనమాట. ఏవి వేసుకోవట్లేదు. ఇంకా అలా తిరిగిపోయాడు ఆ నిక్కర్ మీద. ఇంకా అలా తిరుగుతూ ఉన్నాడు, అందరినీ కొడుతూ ఉన్నాడు వాడు. ఇంకా అన్నయ్య కూడా చాలా కష్టపడ్డారనమాట. ఫోటో సెక్షన్, వీడియో సెక్షన్ మొత్తం అన్నయ్య చూసుకున్నారు. మొత్తం చాలా ఓపికగా తీస్తారు. అన్నయ్య కూడా చాలా హెల్ప్ అయితే చేస్తారనమాట. ఇంకా సుశాంత్ వంతు వచ్చేసరికి ఇంకా ఒకటే ఏడుపు. వాడైతే అక్కడ ఫొటోస్ తీద్దామని అసలుకి ఒక 2 minutes కూడా లేడనమాట. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. చాలా ప్రయత్నం చేసామన్నమాట, కొంచెం నవ్వి అలా ఫొటోస్ తీద్దామని. కానీ అవ్వలేదు. రవలి వదిన అయితే చాలా వాడిని డైవర్ట్ చేయడానికి చాలా చేశారు, కానీ అవ్వలేదు అనమాట. ఇంకేదో వచ్చిన వాటితో అలా తీసేసి వదిలేసాం వాడిని. ఇంకా వాడి వల్ల కాలేదు. ఇంకా తర్వాత దక్షిత్ వచ్చేసరికి అందరు బాయ్స్లో వీడు ది బెస్ట్ అమ్మ. అసలు ఎలా అంటే ఎలా వేస్తే అలా ఉంచుకొని, ఎలా పోజ్ ఇవ్వమంటే అలా పోజ్ ఇచ్చి వాడు మంచిగా ఫొటోస్ అయి దిగాడు. లాస్ట్ వరకు ఉంచుకున్నాడు. ఇక ఆడపిల్లల విషయానికి వస్తే చక్కగా చేయించుకున్నారండి. రెడీ అయితే చక్కగా చేయించుకున్నారు. ఎలాంటి ఇబ్బంది పెట్టలేదన్నమాట. వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా రెడీ చేశారో అలానే ఉన్నారు. తన్వి అయితే చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా తర్వాత మిన్ను అందరికంటే పెద్ద అనమాట మా ఫ్యామిలీలో. సో అది కూడా చాలా మంచిగా రెడీ అయ్యి చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇక అందరినీ ఫొటోస్ వీడియోస్ తీసి తర్వాత గ్రూప్ ఫోటో అయితే తీయటం జరిగిందనమాట. ఇక ఒక పక్క అన్నయ్యను కీర్తక్క ఫోటో సెక్షన్స్లో బిజీగా ఉన్నారు. ఇక పిల్లలు అయితే కాస్ట్యూమ్స్ అన్నీ తీసేసి ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ కాస్ట్యూమ్స్ కోసం మళ్ళీ రెడీ చేయడం జరిగింది రవలి వదిన అయితే. ఇంకా లాస్ట్ అవుట్పుట్ అయితే ఇదనమాట. ఇంకా అందరిని అలా కూర్చోబెట్టి అప్పటికే పాపం వాళ్ళు చికాకు పడుతున్నారు. వాళ్ళకి ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి ఎలాగో ఇంకొక ఫోటో అయితే తీసామన్నమాట. మా వాడు దానికి కూడా సపోర్ట్ చేయలేదు. ఇక చిన్నోడైతే చూడండి, వాడు వేసుకొని అని అలా చేస్తున్నాడు. కానీ ఇంకెలాగోలా బతిమిలాడి వాడికి కూడా కాస్ట్యూమ్ మళ్ళీ ఏదో వేసేసి అలా ఫొటోస్ తీసామండి. కానీ పిల్లలతో ఒకటి చేయించాలి అంటే అది చాలా పెద్ద టాస్క్ అండి. సో గాయస్, ఇలా ఏదో చిన్న స్టెప్స్ వేస్తూ వాళ్ళకి వేయించి అలా చేయడం జరిగిందనమాట. కానీ అందరు చాలా క్యూట్గా అనిపించారు. కృష్ణుడి వేషంలో, రాధిక వేషంలో ఎలా అంటే అసలుకి చాలా బాగున్నారనమాట.
అలా మాకు ఎంత ఒక 2.5 hours 2.5-3 hours అయితే అలా స్పెండ్ చేయడం జరిగింది. అందరూ చాలా అలసిపోయారు ఇంకా అప్పటికి పిల్లలు అయితే. ఇక తర్వాత ఇంకా కాస్ట్యూమ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఫ్రీ అయిపోయారు అనమాట. ఇంకా లాస్ట్లో రవలి వదన అయితే వాళ్ళకి ఒక చిన్న స్టెప్స్ చూపించి అలా చిన్న సాంగ్ లాగా చేయించారనమాట. కానీ తిని మాత్రం చాలా కష్టపడ్డారు. ఆ రోజు అయితే తనకి రెస్టే లేదనమాట పాపం. ఇక పిల్లలతో ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా మాకేంటంటే ఇంకా అంత రెడీ చేయడం అలా ఏం లేదనమాట, తనే చూసుకున్నారు అన్నీ. సో అందుకని చెప్పి చాలా స్ట్రెయిన్ అయిపోయారు తనైతే. ఇక మా కృష్ణాష్టమి అయితే ఇంట్లో ఇలా అయితే జరిగిందండి. సో ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వారు మన వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్. లాస్ట్కి ఇలా